విశ్వాసానికి ఒక పరీక్ష ఈ శ్రమలంట. నువ్వు ఓర్చుకుంటావా, ఓర్చుకోలేక బలహీనపడిపోతావా, అది ఎటువంటి శ్రమ అయినా సరే. ఇప్పుడు అబ్రహాము గారికి శ్రమలు వచ్చినాయి, అతని విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. అది ఎటువంటి కఠిన శ్రమలు అని అంటే, మొట్టమొదటి శ్రమే నీ దేశాన్ని వదిలేయమన్నాడు. వదిలిపెట్టేశాడు అబ్రహాం గారు. నా దేవుని కంటే నా దేశం ముఖ్యమైనది, నా బంధువులు ముఖ్యమైన వాళ్ళు కాదు, వదిలిపెట్టేశాడు. రెండవదిగా చూసిన తర్వాత, వెళ్ళమని చెప్పిన దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. అక్కడ కూడా ఆ కరువులో కూడా నిశ్చింతగానే ఉన్నాడు. అంటే ఎందుకు వస్తున్నాయి ఇవి అనేటువంటిది, అంటే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముకుంటాం, ప్రార్థనకు వస్తాం. సాధారణంగా యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత చాలామంది, ఒక ఆమె నా దగ్గరికి వచ్చి అంది, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మా అమ్మాయికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, మగబిడ్డ పుడితే బాప్తీసం తీసేసుకుంటాం అన్నారు. ప్రభువుని నమ్ముకున్నాం, గర్భఫలము లేని నా బిడ్డకు గర్భఫలం ఇచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం లేదు, గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయననే నీ స్వరక్షకునిగా. మరలా ఇక్కడ ఇంకోటి అండి, ప్రభువుకు టాస్క్ ఇస్తున్నారో తెలియటం లేదు, ఆయనను సంపూర్ణంగా అంగీకరిస్తున్నారో తెలియటం లేదు. కానీ రెండోది ఏమంటుందంటే, ఆమె మగబిడ్డను గనుక ఇస్తే ఏం చేస్తాం? బాప్తిసం. అంటే ఒకవేళ ఇవ్వకపోతే మాకు బాప్తిసం అవసరమో లేదు. వాళ్ళ అభిప్రాయం అదే కదా. ఇంకా అంటే అప్పుడు మరి దేవుణ్ణి ఏమి నమ్మినట్టు వాళ్ళు? ఇంకా అంటే ఆయన దగ్గరికి రాగానే ఆయన ప్రార్థన చేయగానే అనుకున్నవన్నీ జరిగిపోవాలి, అనుకున్న కార్యాలు నెరవేర్చబడిపోవాలి. వాళ్ళు ఏ పొజిషన్లో ఉండాలంటే ఆ పొజిషన్లో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలంటే ఆ స్థాయిలో ఉండాలి. వాళ్ళు అనుకున్నది నెరవేరాలి. ఇలా అనుకుంటే వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారు, ఎలా అభివృద్ధి అవుతారు వాళ్ళు? ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే, బైబిల్ అంటాడు, శోధించబడిన తర్వాత నువ్వేం చేయబడాలి? సువర్ణంలా మారాలి. యేసుప్రభువు వారే అన్నాడు, పేతురు, సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే చల్లిస్తాడు, డోంట్ వరీ, జాగ్రత్త. ప్రతి క్రైస్తవుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మీ విశ్వాసమునకు కరుగు పరీక్షే ఈ శ్రమ. నువ్వెంతవరకు ఓర్చుకుంటావు? నా వల్ల కాదు ప్రభు అంటావా? నువ్వు దేవుని బిడ్డగా ఉండటానికి పనికి రావు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అంటావా? ఆయన పక్కన కూర్చొని అర్హత నీకుందండి. వద్దు ప్రభు, ఈ బాధలు నేను భరించలేను, ఈ కష్టాలు, ఏదో యేసయ్యను నమ్ముకుంటే సహాయం చేస్తాడు అనుకుంటే ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా? అంటే నువ్వు కేవలం నువ్వు బతికే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల జీవితాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ యుగ యుగాలు ఆయన నీతో ఉండే ఆ జీవితాన్ని చూడలేకపోతున్నావు. నిన్ను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోబోతున్నా, యుగ యుగాలు ఆయనతో నీకు అవకాశం ఇవ్వబోతున్నా.